హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి. ఆయన పేరు చెబితేనే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు 69వ ఏట నుంచి 70వ ఓడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకున్నటువంటి అనుబంధం, ఆహ్, చిరంజీవి గారితో ఉన్నటువంటి ఆ స్మృతులను ఒకసారి గుర్తు చేసుకొని అడుగుదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మనకి ఆయనంటే ఒక ఎమోషన్‌గా ఉంటది. ఆయన మళ్ళీ 69 నుంచి 71 అడుగు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన మీద మీకున్నటువంటి ఒక చిన్న ఆలోచన ఏంటి? తప్పకుండా చిన్నది కాదు. మాలాంటి వాళ్ళు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత, కారణ జన్ముడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం. 69 నిండి అంటే ఎవరు నమ్మరు. నమ్మట్లా. అవును సార్. మొన్న ఫీనిక్స్ బ్లడ్ క్యాంప్ చేస్తే ఒక ఏమంతో ఆయన వేసే ఆయన మాట్లాడిన తీరు ఎంత అవును. హుందాగా ఉందో చూడొచ్చు. అవును. దాని ముందు ఈటీవీ ఈటీవీలో 30వ స్టెప్పులేసి. వార్షికోత్సవంలో ఆయన స్టెప్ వేస్తే అసలు సిగ్గుతో గ్రేస్. తలదించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న హీరోలు. నిజంగా సార్. 7 పదుల వయసులో అడుగు పెడుతున్న ఆ వ్యక్తికి ఈరోజు ఆయన వేసే స్టెప్ ఎవరు వేయలేరు. అంటే నిజం. ఎన్నో కష్టాలు పడి ఈ రోజున ఆయన ఆ స్థానానికి చేరుకున్నాడండి. మెగాస్టార్ కారణ జన్ముడు అన్నా నేను. అవును. యుగానికి ఒక్కడు పుడతాడు అటువంటి వ్యక్తి. నిజంగా. చాలా గొప్ప వ్యక్తి. అనేక మందికి స్ఫూర్తి. మన ఇంట్లో కూడా చిన్నతనంలో కూడా ఏదో చిరంజీవి అనుకుంటావు నువ్వు అనుకుంటారు. చిన్న చిన్న స్టెప్లు వేస్తారు. అవును. అలా అలా ప్రతి ఇంట్లోనే ఒక భాగం అయిపోయాడు మెగాస్టార్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి 2 నెలల నుంచి ఫ్యాన్స్ అంతా దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. 2 నెలల ముందు నుంచే ముందు నుంచే మొదలుపెట్టారు. సినిమా ఆయన యొక్క ఆలోచనలు మొక్కలు నాటడం కావచ్చు, అవును. అవేర్నెస్ బ్లడ్ బ్యాంక్. క్యాంపులు, బ్లడ్ క్యాంపులు చేయటం, అవును. సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం చాలా అవును. చేస్తున్నారు. అవును. అటువంటి చిరంజీవి గారు ఏ నటుడికి ఈ దేశం లేని విధంగా ఫాలో ఉంది. అవును సార్. ఇప్పుడు సూర్య అగరం ఫౌండేషన్ అని చెప్పేసి ఎంతమంది 8,000 మంది విద్యార్థులను తయారు చేసి సూర్య అవును. ఎంత పేరు తెచ్చుకున్నాడు ఈ దేశవ్యాప్తంగా. చిరంజీవి గారు కూడా అటువంటి సూర్యకి ఇన్స్పిరేషన్ ఎవరు? స్ఫూర్తినిచ్చారు. చిరంజీవి గారే. అవును. చిరంజీవి గారు ఒక అభిమానులు అంటే ఏదో ఫ్లెక్సీలు కడతాం, గులాబ్ జల్లుకోవటం, పాలాభిషేకం కాదు. అభిమానుల్ని మంచి కార్యక్రమం వైపు మరల్చడం, అవును. సేవా కార్యక్రమాలు చేయటం. అవును. చూడండి, చిరంజీవి గారు సినిమా చూడటమే కాదు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు. నిజంగా. బ్లడ్ బ్యాంక్ పెట్టిన అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా? కారణ జన్ముడు అయ్యాను అన్నాడు. అవును. ఇంకా అంతకంటే చిరంజీవి గారికి ఏం కావాలి? ఈ రోజు లక్షలాది మందిని కాపాడారు బ్లడ్ క్యాంప్ ద్వారా, సేవా కార్యక్రమం. తర్వాత ఐ బ్యాంక్ ద్వారా కంటి చూపులు ప్రసాదిస్తున్నారు. అవును. కరోనా టైంలో సీసీ ఎంతో మందిని కాపాడారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. 6 ఆక్సిజన్ నెలలు సిలిండర్లు. ఈ 24 క్రాఫ్ట్స్కి నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ఈ కృష్ణనగర్, ఈ శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే, ఈ సోమగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి సినిమా నటులకు పాపం జీవనోపాధి లేకపోతే నిత్యావసర వస్తువులు 6 నుంచి 8 మాసాలు. అవును. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ 80,000 నుంచి ₹1,00,000 పలుకుతుంటే ఉచితంగా ఇచ్చారు సార్. ఉచితంగా ఇచ్చారు. ఆక్సిజన్ ఇవి కూడా అందించారు సిలిండర్లు సార్. మరి 2 రాష్ట్రాల వ్యాప్తంగా. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అవును సార్. ఇటువంటి నటుడు? తను నటనే కాకుండా, తన సక్సెసే కాకుండా, తను సంపాదించి మంచి పొజిషన్లే కాకుండా, తన నెక్స్ట్ జనరేషన్ గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ తీసుకొచ్చిన తీరు కావచ్చు, తన స్ఫూర్తితో ఈరోజు రాజకీయాల్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ ఇంట్లో 8 మంది హీరోలు ఉన్నారు సార్. ఇంకేం కావాలి చెప్పండి? ఈరోజు చిరంజీవి గారిని నేను పలు సందర్భాల్లో కలిసినప్పుడు ఆయనతో మాట్లాడితే తెలియని ఉత్సాహం, జీవితం మీద ఒక భరోసా, ఏదో చేయాలన్న తపన అవును. ఎప్పుడు ఉంటుంది. అది పనిచేస్తుంది సార్. అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే అతను మనం వెళ్ళిపోతాం. ఎక్కడ అంత పవర్ఫుల్ అంజనీ పుత్రుడు ఆయన. అవును. కొణిదెల వెంకట్రావు, కొణిదెల అంజనీదేవి గారికి పుట్టిన ఆ పుత్రుడు 7 పదుల వయసులో ఇప్పుడు అడుగు పెడతాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ సమాజానికి అతను కావాలి. అవును. ఇంకా సినిమా పరిశ్రమకి ఏదో చేయాలని ఒక స్కూల్ పెడదాం అనుకుంటున్నారు, అవును. ఒక హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నారు. ఆయన చుట్టూ ఉన్న సమాజానికి చాలా మంది తెలియని వాళ్ళకి ఆయన విమర్శిస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా అయ్యని అవును సార్. చెప్పినారు. కొంతమంది ఎవరో నిన్న మొన్న కూడా బ్లడ్ బ్యాంక్ అంటే చిరంజీవి గారే గుర్తొస్తారా? ఇంకెవరు లేరా? అసలు అంతకుముందు రక్తదానం లేనట్టే చెప్తారేంటి? నిజంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళకి నిజంగా తెలియదు సార్. నాకు మా ఊర్లో నేను చిరంజీవి గారిదే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ రక్తదానమే నేను నేను విన్నదే ఫస్ట్ అదే పేరు సార్. ఈవెన్ నా ఏజ్ వాళ్ళకి కూడా. అందరూ అనేది అదే, అందరికీ తెలిసిన అంశమే. ఇప్పుడు కొంతమంది ప్లేట్లెట్స్ తగ్గిపోయి మొన్న ఒక తల్లి చనిపోతే, బిడ్డ చనిపోయే పరిస్థితుల్లో బతికిచ్చారు. ఒక రాజకీయ నాయకుడు విమర్శిస్తుంటే అతన్ని కడిగి పారేసిందంట. అవును సార్. వాళ్ళే సమాధానం చెప్తారు. చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఎప్పుడు సౌమ్యుడండి. ఆయన ఎవరి జోలికి రాడు సార్. ఆయన పని ఆయన చేసుకొని 10 మందికి ఉపయోగపడే నేచరు. ఈరోజు అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. కారణ జన్ముడు. ఆయన తమ్ముడు, ఆయన చేయలేనిది రాజకీయాలు సక్సెస్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరు చేతులెత్తి మోదీ గారు పైకెత్తినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఈ దేశానికి వీళ్ళు
కావాలని ప్రతి ఒక్కళ్ళే కూడా ఒక ఎమోషన్ అయిపోయింది సార్. మరి ఆయన సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా సాష్టాంగ నమస్కారం అన్నకి అవును, చేసి, అవును, వదినికి చేసి, తల్లి లాంటిది. అది సంస్కారం అంటే. అవును. అది సనాతన సంప్రదాయం, కుటుంబ విలువలు అంటే. వీళ్ళకి ఎవరికి ఉన్నాయి సార్ మాట్లాడే వాళ్ళకి. కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం అనేది మన నిజంగా. అదృష్టంగా మనం నిజంగా భావించాలి. సార్, నిజంగా. ఎందుకంటే చెడు చెవిలో చెప్పండి, మంచి 10 మందితో చెప్పండి అంటాడు. ఎంతమంది విమర్శించిన వాళ్ళు చూసుకోండి, లెక్కేసుకోండి. ఆ పేర్లని మనకు అనవసరం కానీ 2 దశాబ్దాల నుంచి చాలా మంది విమర్శిస్తుంటారు అనేక వేదికల్లో. వాళ్ళంతా తెర మరుగైపోయారు. ఈయన ఇంకా రోజు రోజుకి పైకి వెళ్ళిపోతున్నాడు. ఆయన నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాడు. దేశ ప్రధాని మోదీ గారే మన సంక్రాంతి ఇదిలో కిషన్ రెడ్డి గారితో పిలిపించుకొని ఆయన పక్కన భుజం మీద చేసి కూర్చున్నాడంటే ఆయన రేంజ్ ఏందో ఆలోచించుకోవాలి. ఇక ఆయనకి మిగిలి ఉంది భారతరత్న, భారత రాష్ట్రపతి. ఏదో ఆయన ఈ దేశానికి ఆయన టు డూ సంథింగ్ అవర్ సొసైటీ సార్. హరీష్ గారు పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించామనేది నేను గర్వంగా చెప్తున్నా. చిరంజీవి అనే వ్యక్తి వల్ల ఆయన స్ఫూర్తితో చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి ఒక విజేత, ఒక ఆపద్బాంధుడు కావచ్చు, లేకపోతే స్వయం కృషి కావచ్చు, ఏ విధంగా మనం జీవితంలో ఎదగాలి అనే కసి, ఒక బర్నింగ్ డిజైర్ అనేది చిరంజీవి గారిలో చూసి నేర్చుకున్నాను. అన్ని రంగాల్లో ఉంది సార్. ఎందుకంటే అది ఏ రంగమైనా కావచ్చు, నాట్ ఓన్లీ సినిమానే కాదు. ఎవరు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్ అయినా, చాలా మంది జడ్జీలు కావచ్చు, అనేక మంది ఆయన తెలిసినవి ఉన్నాయి కదా సార్. అనేక మంది పారిశ్రామికవేత్తలు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మాకు చిరంజీవి గారి స్ఫూర్తి అన్నారంటే ఇంకెంతకంటే ఆయనకి ఏం కావాలి? ఆయన విమర్శించిన వాళ్ళంతా నవ్వులు పాలవుతారు, తెరమరుగవుతారు తప్పితే ఆయనకేమి కాదు. ఆయన గొప్ప వ్యక్తి, చరిత్రలో నిలిచిపోయిన చరిత్రాత్మకుడు. ఆయన రేపు ఆగస్టు 22 69 నుండి 70 అడుగు పెడుతున్నాడు. నేటి ఎంతో మంది యువతకి స్ఫూర్తి ప్రదాత. ఆయన స్థానం రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన స్థానం మీదే అని మహేష్ బాబు గారిని అడిగితే ఏమన్నాడు తెలుసా? నో 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 నో, ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 1 కూడా ఆయన అన్నాడు. అంటే మహేష్ బాబు కూడా తెలుసు అతను గొప్పతనం. ఎందుకంటే చాలా మంది చిన్న నటులు కూడా సక్సెస్ అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళని ప్రశంసిస్తారు. అది అతని నేచరు. అతను విమర్శించడం ఏదో ప్యాషన్ కొంతమంది పెట్టుకుంటారు, విమర్శించిన వాళ్ళు కూడా కాలమైన నిర్ణయం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి అదొక మేలు శిఖరం. నిజం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.